బొక్కలోకి దోస్తామని చెప్పాం, అది చేసి చూపిస్తాం. ఎక్కడైనా దౌర్జన్యాలు చేయాలంటే ఆ రోజే పోయే. ఇవాళ ఉండేది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దౌర్జన్యం చేస్తా, ప్రజల్ని అడ్డుకుంటా, ప్రజల మీదకి పోతాం, కబ్జాలు చేసుకుంటాం, ప్రజల్ని కొడతాం, దాడులు చేస్తాం, కేసులు పెట్టిస్తాం అంటే ఈ ప్రభుత్వంలో కుదరదు. అటువంటి పనులు ఎవరన్నా చెయ్యాలని బహుశా కళలో కూడా ఊహిస్తా అంటే ఆ కళల్ని మానుకోండి. ఏ చిన్న పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ప్రజలకు కలిగినా దానికి తగిన సమాధానం ఖచ్చితంగా తీరుస్తాం, బుక్కలు చూస్తాం. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎట్లా దారిలో పెట్టాలో ఆ దారిలో పెట్టాలి. తెలుసు కదా మనకి ఎట్లా దారిలో పెట్టాలో, ఆ రకంగా దారిలో పెట్టాలో. జాగ్రత్తగా ఉంటే మంచిది, జాగ్రత్తగా ఉంటే పెద్దయినా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు తెలియాలా ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విషయాన్ని తెలుసుకోవాలా. ఇంతలో అనేక జిల్లెడిబండ ప్రాజెక్టు విషయంలో కానీ ఆ ప్రాజెక్టు పరిహారం చెల్లించిన తర్వాతే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వదిలేసి కేవలం కమిషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. చిత్రావతి నుంచి వాటర్ మనకు రావట్లా బయటకు పోతుంది, కానీ మన చెరువులు నింపి దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. సంబంధిత అధికారులు కూడా నేను కూడా అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నా. నా మిత్రుడికి మధుసూదన్ రెడ్డి గారికి, సోదరుడు శ్రీరామ్కి సంపూర్ణ అవగాహన ఉంది. మేము అందరం కూర్చుంటున్నాం. ఈ సమస్యలన్నింటి మీద పరిష్కారం ఖచ్చితంగా తొందరలో కనుక్కుంటాం. నేను లేనప్పటికి కూడా మీకు కూటమి తరపున నాయకులు అందుబాటులో ఉన్నారు. నేను లేనప్పటికి కూడా మా కార్యాలయం కూడా అందుబాటులో ఉంది. మేము ఎన్నికల సందర్భంగా చెప్పాము, అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా కొట్టేశారు. అమ్మవారి గుడి అని కూడా చూడకుండా రోడ్డు కోసం, రోడ్డు రావాలా అందరూ ఊర్లో అందరూ చెప్తున్నారు, రోడ్డు వద్దని ఎవరు చెప్పట్లా. కానీ దానికి పరిహారం చెల్లించి దానికి ఒక తగిన రీతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు నోటీసులు ఇచ్చి అయ్యా రోడ్డు కడుతున్నాం, ఇదో మీ స్థలం ఇంత పోవచ్చు, ఇంత మీ పరిహారం ఇవ్వాలా అని చెప్పి హీరింగ్ పెట్టి ప్రజల నుంచి మద్దతు తీసుకున్న తర్వాత దాని తర్వాతనే ఈ పనులు చేయాలా. ఎవరన్నా మిమ్మల్ని అడిగారా రోడ్డు వేసేటప్పుడు, ఇల్లు కొట్టేటప్పుడు? ఒక ఇంట్లో మరి దారుణం ఏంటంటే, ఒక ఇంట్లో ఎవరో చనిపోయి శవం అక్కడ కూర్చోబెట్టుకుని ఉంటే, పార్థివ దేహం అక్కడ ఉంటే ఆ ఇంటిని కూడా కూల్చేశారు. వీటి అన్నిటికి కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకున్నారో కూడా తెలుసు. దానికి సమాధానం చెప్తాం, పరిహారం కూడా ఖచ్చితంగా చెల్లిస్తాం. ఇవాళ ప్రతి ఇంటికి నష్టపోయిన ప్రతి ఇంటికి తాడిమరి గ్రామంలో పరిహారం చెల్లిస్తాం. కానీ నేను నా విన్నపం ఏంటంటే, రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొద్దిగా స్టెబిలిటీ రావడానికి ఈ ప్రభుత్వానికి సంవత్సరం పడుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు, సంపద పెంచే ప్రయత్నం చేస్తున్నారు, రెవెన్యూ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో లాగా ఇసుక దోచుకోవడాలు, కల్తీ మద్యం సరఫరాలో ఉండవు. అన్ని ఇసుక ఎవరు కావాలంటే వాళ్ళు ఆ సీనరేజీ తీసుకెళ్లి ఉచిత ఇసుక పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ దరిద్రపు మందు దాగి నేను అడిగాను, ఎందుకయ్యా ఇంతమంది మూత్రపిండ వ్యాధులు బారిన పడ్డారు, ఎందుకు అందరికీ కాలేయం చెడిపోతుంది, ఎందుకు కిడ్నీలు చెడిపోతున్నాయంటే, గత 5 సంవత్సరాల్లో ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన కల్తీ మద్యం, నాణ్యత లేని నాసిరకం మద్యం తాగడం వల్ల అని మా డాక్టర్లు చెప్తారు. అనేక ఆసుపత్రులు వాటిని కూడా సరిచేసి ఒక నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలని ఎక్సైజ్ పాలసీ కూడా, కొత్త పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. నాణ్యమైన మద్యాన్ని అంటే ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పి నేను దాన్ని సమర్థించలే, ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థించట్లా. కానీ రాష్ట్రానికి రెవెన్యూ రావాలా, లేదంటే ఇంకా నాసికరం సారాయో ఇంకోటో దాగేసి, లేదా గంజాయో గింజాయో తీసుకొని ఇదిక మాదక ద్రవ్యాల పనిని బట్టి మరింత ఆరోగ్యాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కొత్త పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినని పరిస్థితి వస్తుంది. అంత నాసిరకం మద్యం ఉండదు కాబట్టి మంచి నాణ్యమైన మద్యాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాం. అదేసారి మార్పు ఒకే రాదు, వస్తా ఉంది. అందుకే చెప్పింది కొంచెం సమయం పడతా ఉందని. ఇప్పుడే పై నుంచి కింద దాకా మారుతా ఉన్నారు. కాబట్టి ఆ వాసనలు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపిస్తాం. మంచి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ప్రజలకు మంచి చేసే అధికారులను మాత్రం పెడతాం. ఆ మార్పు వస్తుంది. కొంచెం మనం ఇప్పటిదాకా వేచి చూస్తున్నాం, మార్పు చూస్తా ఉన్నాం. వస్తామ్మా, తీసుకుంటాం. ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఇంకా ఎమ్మెల్యే అనుకుంటాను, బయట చెప్పుకుంటాడంటే ఎక్కడైనా నేను ధర్మవరం ఎమ్మెల్యే అంటే ధర్మవరం ఎమ్మెల్యే ఆడున్నావా? ఇప్పుడు కూడా నిద్రలో కూడా ఎవరైనా నేను ధర్మవరం ఎమ్మెల్యే, నువ్వు ధర్మవరం ఎమ్మెల్యే కాదు, ఎప్పుడో ప్రజలు పీకి బారేసినారనే విషయం 100 రోజులైనా నీకు అర్థం కాదా? ఇంకా కళ్ళకి అంటానే ఉన్నాడు. ఇంకా మళ్ళా ఇప్పుడు కొత్తగా చెప్తాడు, 5 ఏళ్ళ తర్వాత వస్తాడంట ఆయన. ఇంకా 5 ఏళ్ళ తర్వాత మళ్ళా వస్తాడంట. అప్పుడు అందరు కథ చూస్తాడంట. మన తాడిమరికి వచ్చి మన ఇల్లు కొట్టేసి మన కథ చూసిపోయినోడిని మళ్ళా రానిద్దాం 5 ఏళ్ళ తర్వాత.
భూములు కొట్టేసినాడు, ఇసుకను మింగేసినాడు. ధర్మవరం నీ అదృష్టం. ఇంకా మా మధుసూదన్ రెడ్డి గారు తాడిమరికి వచ్చారా? తాడిమరి రాకపోవడం తాడిమరి ప్రజల అదృష్టం సార్. ఇది వచ్చింటే ఈ భూములు కూడా లాక్కునేవాడు. ఆ ధర్మవరం ఎక్కడ చూసినా కబ్జాలు చేసుకుని గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కబ్జాలకు పాల్పడ్డాడు. తాడిమరి ప్రజల అదృష్టం కాబట్టి రాకుండా ఉన్నాడు కాబట్టి ఆ భూములు మిగిలేదు, లేకపోతే ఆ భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా అవకాశం ఉన్న చోట కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తమ్ముడు కూడా చెప్తా ఉన్నాడు. కానీ పేదలకు అందరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి